నీలిమ, ఆంధ్రప్రదేశ్లో అంటే రవాణా శాఖ మంత్రి గత కొద్ది రోజులుగా చెప్తా ఉన్నారు అధికారం చేపట్టినప్పటి నుంచి. అంటే అవినీతిని అరికడతాం, రాష్ట్ర సంపదను పెంచుతాం, ఈ రవాణాను మెరుగైన రవాణా ప్రజలకు అందిస్తామనే విధంగా ఆయన పనిచేసుకుంటూ ముందుకెళ్తున్నారు. కానీ అందులోని ఒక నలుగురు అధికారులు మాత్రం వారి చేతివాటాన్ని ప్రదర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు సంస్కరణలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం మోదీ ఇస్తున్నటువంటి అది కావచ్చు, రాష్ట్రానికి ఇస్తున్నటువంటి ఫండ్స్ కావచ్చు, వీటిని వాళ్ళకు ఒక దీంట్లో సంబంధించి కూడా డబ్బును ఏ విధంగా లాగేసుకోవాలనే విధంగా వీళ్ళు ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితులు, అంటే గండిగొట్టే విధంగా కూడా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఆ నలుగురు అధికారులు ఎవరు ఏంటనేది ఒకసారి చూద్దాం. రైట్. అవినీతిని అరికడతాం, రాష్ట్ర సంపదను కాపాడతాం, ప్రభుత్వ ఖజానాకు నష్టం రానివ్వం అని ఏపీ రవాణా మంత్రి చెబుతుంటే దానికి విరుద్ధంగా ఆ శాఖలోని నలుగురు కీలక అధికారులు చక్రం తిప్పుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ సంస్కరణలు, కేంద్రంలోని మోదీ ప్రభుత్వ నిర్ణయాలు వీరి చేతివాటానికి గండికొట్టాయి. గత వైసీపీ ప్రభుత్వంలో ఎడాపెడా దోచుకున్న ఈ అవినీతి అధికారులకు డబుల్ ఇంజిన్ సర్కార్లో షాక్ తగిలింది. అయినా ఎత్తుగడలతో మంత్రి ద్వారానే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి దోపిడీకి తెరతీయబోతున్నారు. ఇక రవాణా శాఖలో చర్చనీయాంశమైన ఈ తతంగం వెనుక రాయలసీమ రెడ్డి ఒకరు స్టీరింగ్ తిప్పుతుంటే సచివాలయంలో రవాణా శాఖను చూసే కీలక అధికారి మార్గం చూపిస్తున్నారు. పలు అవినీతి కేసుల్లో ఉన్న గోదావరి జిల్లా అధికారి అవినీతి బండి ఆగకుండా తీసుకువెళ్లే బాధ్యత నాది అంటుంటే, ఇక జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థలా పనిచేసి మంత్రిని మేనేజ్ చేసే బాధ్యత నాది అంటూ జలవనరుల శాఖ నుంచి రవాణా పేషీలో చేరిన యువ ఉద్యోగి ధీమాగా చెబుతున్నారు. అసలు ఏంటి, ఎవరు వీరంతా అనే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, ఏంటి నలుగురు అవినీతి అధికారులకు సంబంధించి చర్చ జరుగుతోంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది అధికారులు అన్ని గాలికి దోచుకున్నారు. అప్పుడు కొన్ని మంత్రులతో కూడా అంటగాగిన వారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఎంతవరకు పర్సంటేజ్ రూపంలో కావచ్చు, కాంట్రాక్టుల రూపంలో కావచ్చు, అన్ని కూడా నిబంధనల విరుద్ధంగా వ్యవహరించిన వైనం కూడా తెలుస్తూ ఉంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కూడా ఇంకా కొంతమంది అధికారులు వారు తీరు మార్చుకోకపోగా కొత్తగా వచ్చిన మంత్రుల్ని, అదేవిధంగా పాలకుల్లో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులను కూడా తప్పుదారి పట్టించారు వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఆర్టీఏలో కూడా నలుగురు పేర్లు ప్రధానంగా వినిపిస్తా ఉన్నాయి. రాయలసీమకు చెందిన రెడ్డితో పాటు మరో ముగ్గురు కూడా ఇందులో ప్రధాన సొత్తుదారుగా భావిస్తున్నారు. ఇక రవాణా శాఖ మంత్రి కొత్తగా ఈ బాధ్యతలు స్వీకరించడంతో పాటు ఒక చంద్రబాబు ఆదేశాలను పాటించే విధంగా, అవినీతి రహిత పాలన అందించే విధంగా కూడా ఈ మంత్రివర్గం పనిచేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరి శాఖలో వారు బిజీగా ఉన్న నేపథ్యంలో ఆర్థిక పరమైన అంశాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆమోదంతో అమలు చేయాల్సి ఉంది. అయితే ఈ వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన ఉన్నతాధికారులు చివరికి మంత్రి కూడా గాడి తప్పే విధంగాను తప్పుడు సలహాలతోనూ తప్పుడు సూచనలతో కూడా ఆయనతోనే ప్రతిపాదనలు పెట్టించి సీఎం దగ్గర ఆమోదం పొందాలని చూస్తా ఉన్నారు. ఈ వైనం వెలుగులోకి రావడంతో ఇప్పుడు పెద్ద ఎత్తున రవాణా శాఖలో చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా వైసీపీ ప్రభుత్వం ఎవరైతే అంతకాగారో వారు ఇంకా కీలక పదవుల్లో కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి మచ్చ తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇది ఒక రవాణా శాఖతో పాటు వివిధ శాఖలో కూడా ఇదే తీరు నడుస్తుంది. ఇది అన్నిటి మీద దృష్టి పెట్టాలని చెప్పి చాలా మంది కూడా భావిస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే రవాణా శాఖ మంత్రి తప్పుదారి పట్టి తప్పుడు ప్రతిపాదనలు ఏర్పాటు చేశారో వారిపై కూడా విచారం చేయాలి. అసలు ఎందుకు ఈ ప్రతిపాదన పెట్టారు, ఇది ఆచరణ సాధ్యం కాదు, ఆమోదయోగ్యం కాదని తెలిసినప్పటికీ కూడా ఈ విధంగా తీరుపై కూడా ఆ శాఖలోనే పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఇదే విధంగా ఈ అంశాన్ని కూడా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి ఇట్లా ఎవరైతే కూటమి ప్రభుత్వానికి తప్పుదారి పట్టిస్తారో వారిపై చర్యలు తీసుకొని నిజాయితీగా పనిచేసే అధికారులు నియమిస్తే తప్పకుండా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కూడా అందరూ భావిస్తున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద